ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచన. చీటింగ్ కేసులో ఒకరు అరెస్ట్. బ్లాక్ మనీ ఉందని నమ్మబలికి 10 లక్షల రూపాయలు తీసుకుని 50 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పి కేవలం పుస్తకాలతో నింపిన బ్యాగ్ను ఇచ్చిన వ్యక్తి. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘటన. సే నో టు డ్రగ్స్ నినాదంతో అభ్యుదయ సైకిల్ ర్యాలీ. మాదక ద్రవ్యాలపై పోరాటంలో యువత భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పిలుపు. మానవీయ కోణంలో కూటమి ప్రభుత్వం అడుగులు. ప్రజల వద్దకే పాలన. వీబీజీ రామ్జీ పేరుతో తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్. శ్రీకాకుళంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తమ సమస్యలు, వినతులు నేరుగా మంత్రికి తెలియజేసిన ప్రజల మాటలను శ్రద్ధగా విన్న ఆయన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న అచ్చెన్నాయుడు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే గ్రీవెన్స్ కార్యక్రమాలు ప్రజాస్వామ్యానికి బలమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పూడివలసలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులను పోలియో రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఎచ్చెర్ల మండలం పూడివలస గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో బూత్ లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,55,876 మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, తొలి రోజు బూత్ల ద్వారా 100% లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తారని, ఏదైనా కారణాల వలన వేసుకోలేని పిల్లలకు సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని వివరించారు. జిల్లా మొత్తం 1252 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రయాణాల్లో ఉన్నవారి కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 40 ట్రాన్సిట్ బూత్లు, మారుమూల ప్రాంతాల కోసం 84 మొబైల్ బృందాలను రంగంలోకి దించామని తెలిపారు. హైరిస్క్ ప్రాంతాల్లోని 6,732 మంది పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించామని, మొత్తం 7,430 మంది సిబ్బంది ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి జిల్లాను పోలియో రహితంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామదాసు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె అనిత తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గలో జరిగిన చీటింగ్ కేసులో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. పలాసకు చెందిన జెన్నా సునీల్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సునీల్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తితో కలిసి మోసం చేసిన సంఘటనలో నిందితుడైన సునీల్ ను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను ఇన్స్పెక్టర్ వై రామకృష్ణ మీడియాకు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే డిసెంబర్ 8వ తేదీన మొగిలిపాడు బ్రిడ్జ్ వద్ద నిందితుడైన సునీల్ నా దగ్గర బ్లాక్ మనీ ఉందని నమ్మబలికి ఫిర్యాదుదారు లోట్ల లచ్చనయ్య నుంచి 10 లక్షల రూపాయలను తీసుకున్నారు. బదులుగా అందులో 50 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పి కేవలం పుస్తకాలతో నింపిన బ్యాగ్ను ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. తరువాత బ్యాగ్ను తెరిచి చూసిన ఫిర్యాదుదారు తాను మోసపోయినట్టు గ్రహించి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ని రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అమరావతి దాబా సమీపంలో నిందితుడు సునీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 4,42,000 నగదును రికవరీ చేశారు. ఈ కేసులో 2వ నిందితుడి కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. త్వరలో అతడిని కూడా పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ తెలియజేశారు. ఈ నెల 8వ తారీఖున లక్ష్మయ్య గజపతి జిల్లా అనే వ్యక్తిని
ఒక చీటింగ్ గ్యాంగ్ మోసం చేయడం జరిగింది. ఆ మోసం ఏంటంటే అతనికి 50 lakhs బ్లాక్ మనీ ఇస్తాం మేము, నువ్వు 10 lakhs ఇచ్చినట్లయితే మోసం చేశారు. మా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, అందులో సంపాదించిన డబ్బులన్నీ కూడా బ్లాక్ మనీ రూపంలో ఉన్నాయి. నీ దగ్గర వైట్ మనీ 10 lakhs ఇచ్చినట్లయితే మేము 50 lakhs ఇస్తామని అతన్ని నమ్మగలిగారు. అందులో భాగంగా 6వ తారీఖున 2 500 రూపాయల నోట్లు ఇచ్చారు వాళ్ళకి. అతను వెరిఫై చేసుకుంటే బ్యాంక్ వెళ్ళి ఒరిజినల్ తెలిసింది. ఇతను ఆస్తితో 10 లక్షలు తీసుకుని రాగా మూలపాటు బ్రిడ్జ్ వద్దకి వాళ్ళు ఒక బ్యాగ్ లో 50 lakhs ఉందని చెప్పి అందులో బుక్స్ పెట్టి అతనికి ఇచ్చి 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు. అందులో భాగంగా దర్యాప్తు చేయగా మన ప్రీవియస్ సెక్రటరీ అయిన సునీల్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. అతను సునీల్ ఒరిస్సా గ్యాంగ్ తో పాటుగా ఈ చీటింగ్ లో పాల్పడ్డాడు. ఇందులో భాగంగా 10 లక్షల్లో భాగంగా ఇతను 4,50,000 రూపాయలు షేర్ తీసుకున్నాడు. రిమైనింగ్ గ్యాంగ్ 5,50,000 తీసుకుంది. ఈ రోజు ఇతన్ని మన సున్నాదేవి బస్ స్టాండ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వద్ద దగ్గర నుంచి 4,42,000 సీజ్ చేయడం జరిగింది. ఇతను ఏదైతే నేరంలో వాడిన స్కూటీని ఆ చీటింగ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 5 ఏళ్ల వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరని శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు. 5 ఏళ్ల వయసు గల పిల్లలందరూ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసుకోవాలని, పోలియోను తరిమి కొట్టాలని స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్ ఆఫీస్ వద్ద బాంబే కాలనీలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు పోలియో చుక్కలను 100% పూర్తవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలియో చుక్కల రాష్ట్ర పరిశీలకులు బి మీనాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామదాసు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అనిత, మున్సిపల్ కమిషనర్ పివివి ప్రసాదరావు, ఐసిడిఎస్ పిడి విమల తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నత్తు రామారావు, సమన్వయకర్త పిరియా విజయ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇచ్చాపురం నియోజకవర్గంలో 4 మండల కేంద్రంలు కవిటి, కంచలి, సోంపేట, ఇచ్చాపురం మండలాల్లో ఘనంగా నిర్వహించారు. కవిటి మండల కేంద్రంలో గల చింతామణి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మండల కేంద్రంలో గల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నత్తు రామారావు మరియు సమన్వయకర్త పిరియా విజయ ఆధ్వర్యంలో 4 మండలాల ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నత్తు రామారావు మాట్లాడుతూ పేదల పెన్నిధి సామాన్య ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ఆ మహానాయకుడు మరలా సీఎం అవ్వాలని ఆకాంక్షించారు. శ్రీ సూర్యనారాయణ దేవాలయంకు పలువురు ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని చైర్మన్ ఆఫ్ శాంతా బయోటెక్నిక్స్ వరప్రసాద్ రెడ్డి మరియు కూచిపూడి నృత్య కళాకారిణి స్వాతి స్వామినాథన్, దక్షిణ భారత చలనచిత్ర నటి శాస్త్రీయ నృత్యకారిణి జయలలిత దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందజేశారు. కౌటి గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బెందాల అశోక్ కౌటి గవర్నమెంట్ హాస్పిటల్ నందు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు టీడీపీ మండల అధ్యక్షులు పొందల కృష్ణారావు, సీపాన వెంకటరమణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోంపేట టౌన్లో వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోంపేట మండలం సోంపేట టౌన్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ శాసనసభ్యులు పిరియా విజయ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎంపీపీ నిమ్మనదాస్, జెడ్పీటీసీ తడక యశోద, తడక జోగారావు, మండల పార్టీ అధ్యక్షులు శిలాన భాస్కర్రావు, సోంపేట వైస్ సర్పంచ్ మల్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సుమారు 1,35,00,000 నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శాసనసభ్యులు బెందాల అశోక్ ప్రారంభోత్సవం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బెందాల అశోక్ కంచిలి మండలం కుత్తుమ గ్రామంలో సుమారు 1,35,00,000 రూపాయలతో సీసీ రోడ్డు, సామాజిక భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మిన్నంటిన జగనన్న జన్మదిన వేడుకలు. జన హృదయ విజేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. పండగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని తమ ప్రీతమ నాయకుడిపై ఉన్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు జిల్లాను చైతన్యపరిచారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులు గెలుచుకున్న నిజమైన జననాయకుడని కొనియాడారు. ఆయన పాలనలో చూపిన నిజాయితీ, నిబద్ధత, పేదల పట్ల అంకితభావం రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేవని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఆధ్యాత్మికం, సేవా పథకం. శ్రీకాకుళం నగరంలో కృష్ణదాస్ పర్యటన సందడిగా సాగింది. రామ్ లక్ష్మణ్ జంక్షన్ వద్ద శ్రీ 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 దుర్గా మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రీ బహుళముఖి హోమం, దైవజ్ఞ తెన్నేటి నరసింహారావు సుపుత్రులు, వేద పండితులు తెన్నేటి సునీల్ శర్మ పండిత బృందం ఆధ్వర్యంలో హోమం వైభవంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ప్రత్యేక యజ్ఞం నిర్వహించారు. అలాగే సర్వమత ప్రార్థనలు కూడా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్ను అందజేశారు. నరసన్నపేట నియోజకవర్గంలో పర్యటించిన కృష్ణదాసు తన తనయుడు ధర్మాన కృష్ణ చైతన్యతో కలిసి పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రెడ్ క్రాస్, మోక్ష బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో సుమారు 150 యూనిట్ల రక్తాన్ని కార్యకర్తలు సేకరించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వాసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కృష్ణదాస్ పాల్గొన్నారు. ఇక్కడ ఏకంగా 300కు పైగా రక్తదానం చేయడం విశేషం. జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన జనంతో టెక్కలి పొరవీధులు జగన్ నామస్మరణతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన రామ్మనోహర్ నాయుడు, కార్యవర్గ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పలాస నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వజ్రం, కొత్తూరు, మందస మరియు పలాస మండలాల్లో జన్మదిన వేడుకలు నిర్వహించగా, పలాసలోని ప్రగతి భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా జీవించారో వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాల గురించి కూడా వారు ప్రస్తావించారు. చిన్న చిన్న సీసీ రోడ్లు వేసి, చిన్న చిన్న సీసీ డ్రైన్లు కట్టి మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి డప్పులు కొట్టుకునేటటువంటి వ్యవహారం మాది కాదు. ఈ ప్రాంతానికి ఏం కావాలా, ఇక్కడ విద్యార్థులకి ఏం కావాలా, ఇక్కడ మత్స్యకారులకి ఏం కావాలా, ఇక్కడ కార్మికులకి ఏం కావాలా, ఇక్కడ గిరిజనులకి ఏం కావాలా, ఇక్కడ పల్లె ప్రాంత రైతులకి ఏం కావాలని చెప్పి ఈ శ్రీకాకుళం జిల్లా యువతకి ఏం కావాలని చెప్పి చక్కగా ఓ రకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ముందుకెళ్ళినటువంటి రోజులు మేము. దానిలో భాగంగానే ఈ రోజు మూలపేట పోర్టును కట్టించి శ్రీకాకుళం జిల్లాని ఇతర జిల్లాలతో సమానంగా పోటీలో నిలపగలిగినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మీకు అందరికీ మనం చేయదలుచుకున్నాను. వచ్చేది మరల మన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటిలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కవిటిలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటం వద్ద ఏవో రాణి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు అలంకరించారు. అనంతరం జాతీయ గణిత దినోత్సవాన్ని ఉద్దేశించి లెక్కల ఉపాధ్యాయులు సంతోష్ విద్యార్థులకు లెక్కల యొక్క విశిష్టత, వాటి గురించి రామానుజన్ చేసిన సేవలను తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు గణితంపై క్విజ్, టాలెంట్ టెస్టులు నిర్వహించడంతో పాటు చిన్నారులకు గుణింతాలు, ఎక్కాలపై పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. తదనంతరం మేనేజ్మెంట్ వారు గణిత ఉపాధ్యాయులకు అందరికీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వీబీజీ రామ్జీ పేరుతో తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. గ్రామీణ పేదల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వీబీజీ రామ్జీ పేరుతో తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా నాయకులు కొన్న శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం చేస్తున్న సవరణలకు నిరసనగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టబద్ధ హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను వామపక్షాలు ఖండిస్తున్నాయని మండిపడ్డారు. ఈ పథకం అమలుకు ఇప్పటి వరకు కేంద్రం ఇస్తున్న 90% నిధులను 60% తగ్గించి రాష్ట్రాలపై వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంపై ఏటా సుమారు 4,000 కోట్లు అదనపు భారం పడనుందన్నారు. ఇప్పటికే లక్షల కోట్లు అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈ అదనపు భారాన్ని ఎలా భరించగలదని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వానికి కీలక మద్దతుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కొత్త ఉపాధి బిల్లును ఉపసంహరించుకునేటట్లు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు జి సింహాచలం, పి తేజేశ్వరరావు, కె నాగమణి, పోలాకి ప్రసాద్, కొత్తకోట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన కిమిడి రామ్మల్లిక్ నాయుడు. మానవీయ కోణంలో కూటమి ప్రభుత్వ అడుగులు పడుతున్నారు. నేడు చీపురుపల్లి పట్టణంలో ముఖ్యమంత్రి సహానిధి ద్వారా మంజూరైన మొత్తం 1,52,000 విలువైన చెక్కులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత కిమిడి రామ్మల్లిక్ నాయుడు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి భిన్నంగా నేడు పారదర్శకమైన పాలన ప్రజల దగ్గరికి చేరువేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సామాన్యులకు సాయం త్వరితగతిన అందేలా వ్యవస్థను ప్రక్షాళన చేశారని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు చొరవతో ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఇంటి వద్దకే సాయం అందించడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను తీర్చడమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. అది మాటల్లో కాదు, మా చేతల్లో చూపిస్తున్నామని ఈ సందర్భంగా యువనేత రామ్మల్లిక్ నాయుడు స్పష్టం చేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. జీవితం చాలా విలువైంది, డ్రగ్స్ బారిన పడకండి, సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, పోలీస్ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సైకిల్ యాత్రలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో అచ్యుతాపురం నుండి స్థానిక కోర్టు కోడలి వరకు నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తిని మాత్రమే కాదు కుటుంబాన్ని మరియు సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో యువత విద్యార్థులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ ప్రజలు ఎక్కడైనా డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్కెల డీఎస్పీ ఎల్ లక్ష్మణరావు, పాతపట్నం కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు మరియు పాతపట్నం కొత్తూరు సబ్ ఇన్స్పెక్టర్లు, 5 మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలిపారు. శ్రీకాకుళంలోని సంస్కార్ పాఠశాల నందు జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని సంస్కార్ పాఠశాల నందు గణిత శాస్త్ర నిపుణులైనటువంటి శ్రీనివాస్ రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన గణిత శాస్త్ర వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా డాక్టర్ పైల మురళీధర్, బుడుమూరి అన్నాజీరావు, తమ్మినేని వేణుగోపాలరావు, డాక్టర్ దొంపల్ హరిప్రసాద్, డాక్టర్ అన్నెపు శివప్రసాద్లు పాల్గొన్నారు. వీరితో పాటు డైరెక్టర్ దొంపల అరుణ, ప్రధానోపాధ్యాయులైనటువంటి సుజన, అకాడమిక్ డీన్ సాయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు. తరువాత విద్యార్థులకు క్విజ్ మరియు ఎక్కాల పోటీలు నిర్వహించారు. దీంతో పాటు మ్యాథ్స్ పజిల్స్ ను విద్యార్థులు చక్కగా వివరించారు. తరువాత పాఠశాల యొక్క డైరెక్టర్ వారి యొక్క ఉద్దేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ విధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఆనందంగా పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.